అందరికీ నమస్కారం. తెలుగు అన్ఫిల్టర్.in ఛానల్కి స్వాగతం. ముందుగా ఇది ఛానల్లో వస్తున్న ఫస్ట్ ఫేస్ చూపిస్తూ వస్తున్న వీడియో కాబట్టి నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు సురేష్ కరీ. నేను అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేస్తూ ఉంటాను. అలాగే చాలా కార్పొరేట్ కంపెనీస్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. ఈ ఛానల్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి అంటే తెలుగు స్పేస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, స్పెసిఫికల్గా చెప్పాలంటే అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సరైన అవగాహన కల్పించే ఛానల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సో అందుకనే ఆ ప్రధాన ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టడం జరిగింది. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఓపెన్ఏఐ రీసెంట్గా 12 days ఆఫ్ ఓపెన్ఏఐ అని ఒక ఈవెంట్ స్టార్ట్ చేస్తుంది. అంటే రోజుకు ఒక కొత్త అనౌన్స్మెంట్స్తో ఓపెన్ఏఐ వస్తుంది. అందులో ఆల్రెడీ 4 అనౌన్స్మెంట్స్ వచ్చేసాయి. ఆ 4 అనౌన్స్మెంట్స్ గురించి ఒక సమ్మరీ లాగా ఇప్పుడు మాట్లాడుకుందాం. డే 1 వాళ్ళు ఓపెన్ఏఐ O1 అనే ఒక మోడల్ లాంచ్ చేశారు. అసలు ఏంటి ఓపెన్ఏఐ O1 అంటే ఏంటి అంటే జీపీటీ మీరు ఫ్రీ టైర్లో వాడుకుంటున్నట్టు అయితే మీరు వాడుతున్నది జీపీటీ 3.5. అఫ్ కోర్స్ సర్టెన్ లిమిటేషన్స్ వరకు కొంతవరకు జీపీటీ 4o అనే ఒక మోడల్ మీరు వర్క్ అవుతుంది. 4o కన్నా స్మార్టెస్ట్ మోడలే జీపీటీ 4o1. ఇప్పటి వరకు ఉన్న చాలా ఎల్ఎల్ఎమ్స్ మనకు తెలుసు. మీరు ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసిన, వాట్సాప్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ యాప్ ఓపెన్ చేసిన, వాట్సాప్ ఓపెన్ చేసిన, అలాగే గూగుల్ జెమినై, చాలా దగ్గర ఏ ఇంటిగ్రేషన్ ఉంది. కానీ ఈ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ లాంగ్వేజ్ టాస్క్స్కి, అంటే ఈ ఈమెయిల్ని డ్రాఫ్ట్ చేయి, ఈ ఈమెయిల్కి సమ్మరీ క్రియేట్ చేయి, ఇలాంటి టాస్క్స్కి బాగానే పనిచేస్తాయి. కానీ ఇప్పటి నుంచి వచ్చే ప్రతి మోడల్ కూడా లాజికల్ రీజనింగ్ మీద వర్క్ అవుతాయి. అంటే ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం ఇచ్చిన, ఒక ఫిజిక్స్ ప్రాబ్లం ఇచ్చిన, ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాబ్లం ఇచ్చినా సరే మోడల్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి అన్న దాన్ని బట్టి ఎవరు విన్ అవుతారు ఈ రేస్లో అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో జీపీటీ లాంచ్ చేసిన ఈ O1 మోడల్ అనేది వరల్డ్స్ స్మార్టెస్ట్ మోడల్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే గ్రాడ్యుయేట్ లెవెల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ మ్యాథమెటికల్ అండ్ అదర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని ఇది అదర్ బెంచ్ మార్క్స్తో కంపేర్ చేస్తే చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంది. ఇది వాళ్ళు చేసిన క్లెయిమ్. సో ఈ O1 అనే మోడల్ పెయిడ్ యూజర్స్కి ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. $20 పే చేయాలి. అండ్ సెకండ్ అనౌన్స్మెంట్స్ డే 1లో చేసింది ప్రో టైర్ అనేది తీసుకొచ్చారు. అంటే మంత్లీ $200 మనం పే చేస్తే అన్లిమిటెడ్ జనరేషన్స్, అంటే అన్లిమిటెడ్ టైమ్స్ మనం జీపీటీని వాడుకోవచ్చు. పెయిడ్ యూజర్స్లో సర్టెన్ లిమిటేషన్స్ ఉంటాయి, టోకెన్ లిమిటేషన్స్ అంటారు వాటిని. కొన్ని కొరీస్ తర్వాత అది పనిచేయదు, స్లో అయిపోతుంది. ప్రోకి అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో ప్రజెంట్ ఫ్రీ టైర్ ఉంది, పెయిడ్ టైర్ ఉంది, అంటే ప్లస్ టైర్, అలాగే ప్రో టైర్, 3 టైర్స్ని తీసుకొచ్చారు. అండ్ నేను చెప్పినట్లుగా O1 అనే ఒక కొత్త మోడల్ని తీసుకొచ్చారు. ఈ మోడల్ ఆల్రెడీ ప్రివ్యూ స్టేజ్లో ఎప్పటి నుంచి అవైలబుల్గా ఉంది, అందరికీ అవైలబుల్గా లేదు, లిమిటెడ్. అండ్ ఈ O1 అనేది ప్రో యూజర్స్కి ఉంది అండ్ పెయిడ్ యూజర్స్కి. ఇది డే 1 గురించి. డే 2, ఈ డే 2 రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఫైన్ ట్యూనింగ్ అని ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో ఇది యాక్చువల్గా ప్రోగ్రామింగ్ తెలిసిన వాళ్ళకి, ఆల్రెడీ అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మీద వర్క్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఈ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మన సొంత డేటా సెట్స్తో ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. బట్ రీఇన్ఫోర్స్మెంట్ ఫైన్ ట్యూనింగ్ అంటే ఇక్కడ ట్రైనింగ్ డేటా సెట్ అండ్ ఎవాల్యూషన్ డేటా సెట్ రెండు పాస్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మనం డే 1లో ఏదైతే లాంచ్ చేశారో మోడల్ O1, అది లాజికల్ కాంప్లెక్స్ రీజనింగ్ ఇష్యూస్ని అది ఈజీగా సాల్వ్ చేస్తుంది అని తెలుసుకున్నాం కదా. ఆ క్యాపబిలిటీ మన డేటా సెట్తో మ్యాచ్ అయితే, అంటే ఫర్ సపోజ్ మీరు ఒక మెడికల్ సైన్స్ ఫీల్డ్లో ఉన్నారు, కొన్ని వందల క్యాన్సర్ టైప్స్ ఉంటాయి, వాటికి ఉన్న సిమ్టమ్స్, వాటికి ఏ సిమ్టమ్స్ ఉండాలి, ఏ సిమ్టమ్స్ లేకపోతే ఆ వెరైటీ ఆఫ్ క్యాన్సర్ కాదు, ఇలాంటి ఒక డేటా సెట్ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ మీరు యాడ్ చేస్తే అది ఉన్న సిమ్టమ్స్ని బట్టి ఆ ఫైన్ ట్యూన్ మోడల్ ఆ డిసీజ్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతుంది.
సో లీగల్ కేసెస్లో కానీ, మెడికల్ డొమైన్లో కానీ, ఇలా వేరియస్ అదర్ డొమైన్స్లో ఇది క్యాపబిలిటీ ఆఫ్ ఓవన్ మోడల్ని మన డేటా సెట్కి వాడుకోవడం రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. అది డే 2 అనౌన్స్మెంట్. అండ్ ది మోస్ట్ ఎక్సైటింగ్ అనౌన్స్మెంట్ టిల్ డేట్ ఈజ్ డే 3 అనౌన్స్మెంట్. అదే సోరా. ఎప్పటి నుంచో మనం చూసుకున్నట్లయితే సోరా ఆల్రెడీ చాలా సోరా వీడియోస్ని సామ్ ఆల్ట్మన్ లాంచ్ చేశాడు. అలాగే ట్విట్టర్లో యూజర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు అడిగిన ప్రాంప్ట్స్కి సోరా ఎలాంటి వీడియోస్ని క్రియేట్ చేస్తుందో చెప్పాడు. ఇది కంప్లీట్గా ఫీచర్ ఫిల్మ్స్ తీస్తుంది, కంప్లీట్ యానిమేటెడ్ ఇండస్ట్రీయే డిస్ట్రాయ్ అయిపోతుందని నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడు నాలాంటి యూట్యూబర్స్ లేదా చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ లైసెన్స్డ్ కంటెంట్ వాడతారు బీరోల్కి, అంటే ఇలాంటి ఒక గ్రాఫిక్స్ని చూపించడానికి. సో అలాంటి ఇండస్ట్రీ మాత్రం చాలా ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. సో అండ్ వీళ్ళు 1080 పిక్సెల్స్ హై రెజల్యూషన్ క్వాలిటీ ఇమేజెస్ ఇస్తున్నారు. అండ్ ఇది స్టార్టింగ్ మోడల్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ మోడల్ చాలా 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 ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది డే 3 అనౌన్స్మెంట్. అండ్ ఇది కూడా పెయిడ్ యూజర్స్కి, అంటే ప్లస్ యూజర్స్కి అండ్ ప్రో యూజర్స్కి ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. లోడ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొత్త అకౌంట్స్ని క్రియేట్ చేయడానికి ప్రజెంట్ వీళ్ళు యాక్సెస్ ఇవ్వట్లేదు. అది డే 3 ఆఫ్ ఓపెన్ఏఐ. అండ్ లాస్ట్ డే 4, దీన్ని మాత్రం ఫ్రీ యూజర్స్ కూడా వాడుకోవచ్చు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ChatGPT.comకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి కొత్తగా ఒక ఐకాన్ కనిపించింది. ఈ ఐకాన్లో మనకి క్యాన్వాస్, పిక్చర్, ఇంకొక ఐకాన్ మిస్ అయింది, వెబ్ అని ఇంకొక ఐకాన్ వస్తుంది. సో ఏంటిది? సో క్యాన్వాస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫర్ సపోజ్ క్రియేట్ ఏ జాబ్ డిస్క్రిప్షన్ ఫర్ జనరేటివ్ ఏఐ ఇంజనీర్, ఏదో ఎగ్జాంపుల్ అనుకోండి. ఇలా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒకప్పుడు మీరు క్వశ్చన్ అడిగేవాళ్ళు, అది డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఆ డాక్యుమెంట్లో ఏమైనా చేంజెస్ చేయాలి అంటే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ప్రాంప్ట్ చేయాలి. ఇప్పుడు అలా కాకుండా ఈ క్వశ్చన్ అడిగిన వెంటనే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇది 2 విండోస్ కింద డివైడ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో లెఫ్ట్ సైడ్ మీరు ప్రాంప్టింగ్ చేసుకోవచ్చు, రైట్ సైడ్ కంటెంట్ని మీకు మీరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా ఒక స్పెసిఫిక్ పోర్షన్ మీద మీకు చేంజెస్ కావాలి అంటే యూ కెన్ సెలెక్ట్ దట్. ఇంకా లోడ్ అవుతుంది కాబట్టి ఇంకా ఆప్షన్స్ లోడ్ అవ్వట్లేదు, గివ్ ఇట్. ఇప్పుడు చూసుకుంటే క్యాన్వాస్ అంటే ఒక కంప్లీట్ ఎడిటబుల్ విండో మనకి ఓపెన్ అయింది. ఇది 2 విండోస్ కింద స్ప్లిట్ అయింది. సో కొద్దిసేపు వెయిట్ చేద్దాం ఇది మొత్తం జనరేట్ చేసే వరకు. ఎస్, ఇలా జనరేట్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఫుల్ టైం ఎంప్లాయీస్ మాత్రమే కావాలి. నేను ఇక్కడికిక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో చేంజెస్ కావాలి, ఆస్క్ ChatGPT అనే క్వశ్చన్ అడిగి దీన్ని నేను ప్రాంప్ట్ ఇచ్చి ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ అట్లాగే ఇక్కడ ఇంకొన్ని టూల్స్ వచ్చారు. ఎమోజీస్ యాడ్ చేయమంటే ఎమోజీస్ యాడ్ చేస్తుంది. అండ్ ఫైనల్గా ఫినిషింగ్ చేయడానికి ఇట్లా వేరియస్ అదర్ టూల్స్ ఇచ్చాయి. సో ఇది కంప్లీట్లీ ఇదేమి రెవల్యూషనరీ ప్రొడక్ట్ ఏమీ కాదు. మీకు Claude.com ఆంథ్రోపిక్ కంపెనీ లాంచ్ చేసిన క్లాడ్ ఏఐలో ఎప్పటి నుంచో ఆల్రెడీ ఇలాంటి ఫీచర్ ఉంది. వాళ్ళు దీన్ని ఆర్టిఫాక్ట్స్ అని పిలుస్తారు. కాకపోతే ఓపెన్ ఏఐ దీన్ని మనకి క్యాన్వాస్ అని పిలుస్తుంది. అండ్ ఇంకొక ఫీచర్ డే 4లో యాడ్ చేసింది ఏంటి అంటే, నౌ ఈ ChatGPT పైథాన్ కోడ్ని రన్ చేయగలుగుతుంది. సో పైథాన్ ఇంటర్ప్రిటర్ని దీంట్లో యాడ్ చేశారు. అంటే ఎర్రర్స్ వస్తే అది కోడ్ రన్ చేసి ఆ ఎర్రర్స్ని మళ్ళీ సాల్వ్ చేసుకోగలుగుతుంది. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్. ఒకవేళ మీరు డెవలపర్ అయితే ఇట్స్ అ వెరీ గుడ్ ఫీచర్. అండ్ ఫ్రీ యూజర్స్కి ఇది లిమిటెడ్ టైమ్స్ మాత్రమే, ఎందుకంటే ఇది GPT-4o అనే మోడల్ వాడుతుంది. మనకి 10 to 15 రిక్వెస్ట్ పర్ డే అనుకుంటా. అది క్లియర్గా ఎన్ని రిక్వెస్ట్లు నేను చెప్పట్లేదు, కొంతవరకు మాత్రమే ఫ్రీ ఉంటుంది. కావాలి అంటే $20 సబ్స్క్రిప్షన్ ప్లస్ సబ్స్క్రిప్షన్ మనం తీసుకోవాలి ఇప్పటి వరకు. సో సమ్మరైజ్ చేయాలంటే డే 1 మనకి ఓవన్ అనే మోడల్ లాంచ్, అలాగే ప్రో అనే కొత్త ప్రైసింగ్ టైర్ లాంచ్ చేశారు. డే 2 రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్.
ఇంత ఓవన్ అనే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మోడల్ని మన డేటా సెట్తో లింక్ చేసుకోవడానికి. డే 3 ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న సోరాని లాంచ్ చేశారు. డే 4 ఇది ఫ్రీ యూజర్స్ కూడా యాక్సెస్ ఉంది. క్యాన్వాస్ అనే ఒక కొత్త టూల్ని తీసుకొచ్చారు. సో ఇవి డే 4 వరకు ఉన్న అనౌన్స్మెంట్స్. తర్వాత ఫ్యూచర్లో వచ్చి ప్రతి అనౌన్స్మెంట్ మీద ఒక డెడికేటెడ్ వీడియో వస్తుంది. అలాగే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎలాంటి టూల్స్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో చెప్తే ఐ విల్ బీ డూయింగ్ వీడియోస్ ఆన్ దోస్ టాపిక్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.